అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక, దానికి సంబంధించిన ప్రకటన. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్రం ప్రభుత్వం వర్సెస్ దవేందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ 2017/2011 డేటెడ్ 1/8/2024 కేసులో తీర్పు వెలువరించింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన చేసింది. ఎస్సీల వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాం. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే కార్యాచరణ చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయడం, ఈ తీర్పుతో ముడిపడి ఉన్న వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్లే మార్గాలను సూచించడంతో పాటు అవసరమైన సిఫార్సులు చేయాలని కోరుతూ 2024 సెప్టెంబర్ 12వ తేదీన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ, శ్రీ దుద్దేళ్ల శ్రీధరబాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీమతి డి అనసూయ సీతక్క, ఎంపీ శ్రీ మల్లు రవి సభ్యులుగా కమిటీని నియమించింది. కమిటీ పలు దఫాలుగా సమావేశమై విస్తృతంగా చర్చలు జరిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్సీల ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల బృందాన్ని పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు పంపించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహాలను స్వీకరించింది. విస్తృత సమావేశాలు, సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై లోతైన అధ్యయనం కోసం ఏకసభ్య న్యాయ కమిషన్ వేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11వ తేదీన డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య న్యాయ కమిషన్ జీవో నెంబర్ 8 ఏర్పాటు చేసింది. 60 రోజుల వ్యవధిలో కమిషన్ తమ నివేదికను అందించాలని అందులో నిర్దేశించింది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కానందున 2025 జనవరి 11వ తేదీన మరో 30 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉపకులాలు హేతుబద్ధమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని పరిగణలో తీసుకు శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. ఎస్సీల్లోని వివిధ ఉపసమూహాల మధ్య ఉన్న అంతరాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవటంపై దృష్టి పెట్టాలి. ఎస్సీలోని ఉపసమూహాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనానికి సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల ఉపవర్గీకరణను సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించాలి. రిజర్వేషన్ ప్రయోజనాలను షెడ్యూల్ కులాల్లోని వివిధ ఉపసమూహాలకు పంపిణీ చేసేందుకు చేపట్టాల్సిన ఇతర చర్యలను సూచించాలి. 2024 నవంబర్ 11వ తేదీన విచారణ కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. 13/11/2024న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రూల్స్ 1968లోని 4(1)(b) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్కు అప్పగించిన విధి విధానాల ప్రకారం ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. 2024 డిసెంబర్ 4 నుంచి 2025 జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 10 పూర్వ జిల్లాలను సందర్శించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ ఆవాసాలను సందర్శించింది. ఈ పర్యటన సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 4750 విజ్ఞప్తుల్ని కమిషన్ స్వీకరించింది.
వీటితో పాటు కొందరు వ్యక్తిగతంగా అర్జీలు అందించారు. కొందరు హైదరాబాద్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా మొత్తం 8,681 విజ్ఞాపనలను కమిషన్ అందుకుంది. వీటితో పాటు ఎస్సీల 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్య, సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్ ఎయిడ్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది. వీటన్నిటితో పాటు వివిధ సంస్థలు, సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను, అన్ని విభాగాల నుంచి అందిన సమాచారాన్ని కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి తమ నివేదికను తయారు చేసింది. కేవలం 82 రోజుల వ్యవధిలో ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ సమర్పించిన 199 పేజీల నివేదికల్లో ఎస్సీలోని 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. కమిషన్ ప్రధాన సిఫార్సులు: ఎస్సీలకు చెందిన 59 కులాలను 1, 2, 3 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూపుల వారిగా ఎస్సీ కులాల పూర్తి వివరాలు అనెక్జర్లో పొందుపరచమైంది. అధ్యక్ష, దీన్ని సంపూర్ణంగా సభ దృష్టికి తీసుకొని రావటం కోసం ఈ స్టేట్మెంట్ని సభలో మీ అందరి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. మిగతా సమగ్రమైనటువంటి అనెక్జర్నితో పాటు మీ ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ఆ అనెక్జర్తో పాటు క్రిమీ లేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీసులో ఉన్నవారిని, ఇలాంటి స్థానాల్లో ఉన్నవారిని క్రీమీ లేయర్గా పరిగణించాలని సూచించి ఈ వ్యక్తుల 2వ తరం రిజర్వేషన్ ప్రయోజనం పొందకుండా మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సును పరిశీలించిన ప్రభుత్వం పైన పేర్కొన్న వాటిలో 1, 2 మరియు 3 సిఫార్సుల్ని ఆమోదించింది. రిజర్వేషన్ల పరిధి నుండి క్రీమీ లేయర్ను మినహాయించడానికి సంబంధించిన 4వ నంబర్ సిఫార్సుని తిరస్కరించింది. ఎస్సీ వర్గీకరణకు కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. దీనికి సంబంధించిన మిగతా అనెక్జర్లు పూర్తిగా దీంట్లో పొందుపరచడం అనుబంధాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీ అందరికీ ఇవ్వటం అయింది. థ్యాంక్ యూ.